ఎమ్మెల్సీ కవిత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కవితని చికిత్స కోసం తీహార్ జైలు నుంచి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. కవిత అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. 100 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవిత ఎండ వేడిమి ఉక్కపోతతో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. గత 2 రోజుల నుంచి కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నీరసం కారణంగా కళ్లు తిరిగి కవిత పడిపోయారు. తీహార్ జైలు వైద్యుల సూచనల మేరకు కవితని దీన్ దయాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత 4 నెలలుగా తీహార్ జైల్లో కవిత ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న, సిబిఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. అస్వస్థతకు గురైన కవిత ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు లైవ్ లో. గోపి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటి కవితకి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. 2 రోజుల నుంచి ఆవిడ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే తీహార్ జైల్ వైద్యుల సూచన మేరకు ఆవిడ్ని దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆవిడకి గ్లూకోజ్ ముఖ్యంగా గ్లూకోజ్ అటాచ్ చేసి ఆమె ముఖ్యంగా ఫీవర్ని కంట్రోల్ చేసే చికిత్సను వైద్యులు అందజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఎండ వేడిమి ఉక్కపోతతో ముఖ్యంగా 2 రోజులుగా ఫీవర్తో ఆవిడ బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆవిడ హుటాహుటిన తీహార్ జైలు నుంచి ఇటు దీన్ దయాళ్ ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రి, గతంలో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఈ విధంగా తీహార్ జైల్లో అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా అదే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తుంటారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు, అలాగే సిబిఐ అవినీతి కేసుల్లో 2 కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం 4 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 15న, కరెక్ట్గా ఈరోజు జూలై 15, మార్చి 15వ తేదీన ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు 4 నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో, ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కేసులో తీహార్ జైల్లో ఉన్న సందర్భంలోనే ఆమెని అక్కడ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఆవిడ న్యాయ పోరాటం కొనసాగుతోంది. సో ప్రస్తుతం ఎండ వేడిమి అధికంగా ఉండడం, ఉక్కపోత, ముఖ్యంగా ఢిల్లీలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు పడుతున్నా కూడా హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న కారణంగా ముఖ్యంగా డీహైడ్రేషన్తో 2 రోజుల నుంచి ఆహారం కూడా సరిగా కవిత తీసుకోలేదని చెప్పి మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం కవిత కుటుంబీకులకు ఈ సమాచారం తెలియపరచడం జరిగింది. కేటీఆర్ అలాగే హరీష్ రావు, కవిత తరపు న్యాయవాదులు వీళ్ళు కూడా ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్ళి కవితను చూసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాత్రికే వారు ముఖ్యంగా దీన్ దయాల్ ఆసుపత్రికి చేరుకుని కవితను చూసే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా తీహార్ జైల్లో ముఖ్యంగా అక్కడ కూడా వైద్య సదుపాయాలు ఉంటాయి, కానీ అక్కడ ట్రీట్ చేయలేని ముఖ్యంగా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కవితను కూడా ప్రస్తుతం దీన్ దయాల్ ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ముఖ్యంగా ఆవిడ బాడీ టెంపరేచర్స్ని కంట్రోల్ చేసి ఇటు గ్లూకోజ్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం చికిత్సను అయితే ఇటు దీన్ దయాల్ ఆసుపత్రి వైద్యులు అందజేస్తున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ, మనీ లాండరింగ్ కేసు, 2 కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యి కస్టడీల అనంతరం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆవిడ ముఖ్యంగా సిబిఐ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ పైన ఈ జూలై 22వ తేదీన ట్రయల్ కోర్టులో విచారణ జరగబోతోంది. జూలై 1న హైకోర్టులో ఈడీ అలాగే సిబిఐ 2 కేసుల్లో బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం జరిగింది హైకోర్టు. సో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశం పైన కూడా ఇటీవల కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చి సుప్రీంకోర్టులో ముఖ్యంగా పిటిషన్ వేసే అంశం పైన కూడా న్యాయ నిపుణులతో చర్చించడం జరిగింది. సో ఓవరాల్గా తీహార్ జైల్లో అయితే కవిత కొంత ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చేరారు. సో ఆవిడకి జైల్లో ఫెసిలిటీస్కి సంబంధించి ముఖ్యంగా బుక్స్ కావాల్సిన, చదువుకోవడానికి కావాల్సిన బుక్స్, ఆధ్యాత్మిక చింతన, ఈ విధంగా తీహార్ జైల్ నెంబర్ కాంప్లెక్స్ 6లో ఆవిడకి మహిళా ముఖ్యంగా ఖైదీలు ఉండే విభాగంలో కవిత 4 నెలలుగా, సుమారు 3.5 నెలలుగా 100 రోజులకు పైగా ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో గడుపుతున్న పరిస్థితి ఉంది. సో కొంతవరకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉక్కపోత, హ్యూమిడిటీ కారణంగా జ్వరంతో ప్రస్తుతం ఆవిడ ఆసుపత్రిలో చేరడం జరిగింది. హాస్పిటల్లోనే ఈ రోజంతా ఉంచబోతున్నారా? మరోపక్క కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్లో పర్మిషన్ ఉంటుందా కలవటానికి కవితని?
ఎస్, కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు ముఖ్యంగా న్యాయవాదులు లీగల్గా తీసుకోవాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా తిహార్ జైలు అధికారుల నుంచి, తిహార్ జైలు అధికారులే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అస్వస్థతకు గురైనప్పుడు ఆసుపత్రికి తరలించినప్పుడు అక్కడ ముఖ్యంగా ఇన్పేషెంట్గా అడ్మిట్ అయినప్పుడు సో కుటుంబీకులు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. కవిత తరపు న్యాయవాదులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ రాత్రికి ఆవిడని కలిసే అవకాశం ఉంది. ఆమె బాడీ టెంపరేచర్స్ అలాగే ముఖ్యంగా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆమెను మళ్ళీ తిహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. సో ఆలోపు ముఖ్యంగా అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ కోసం ఏమైనా కవిత తరపు న్యాయవాదులు సివియారిటీగా ఆవిడ ఆరోగ్య పరిస్థితి క్షీణించి ముఖ్యంగా బెయిల్పై బయట వేరే ఆసుపత్రిలో చూపించుకుంటామని ఏమైనా అప్లికేషన్ వేస్తారనేది ముఖ్యంగా లీగల్గా వాళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటిస్తారు, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ ఢిల్లీ బయలుదేరారు అండ్ ఈ రాత్రికే ఆవిడని దీన్ దయాళ్ ఆసుపత్రిలో కలిసి ముఖ్యంగా ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే కవిత తరపు న్యాయవాదులు కూడా లీగల్గా ముఖ్యంగా ఆవిడ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అంశం పైన కోర్టులో పిటిషన్ వేయడమా లేక ఆవిడ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్ళీ తిహార్ జైలుకు తరలించడమా, ఈ అంశాలపైన కూడా ఇటు తిహార్ జైలు అధికారులతో చర్చించే అవకాశం ఉంది. లీగల్గా వాళ్ళకున్న రెమెడీస్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికైతే కవిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. జ్వరం కారణంగా కళ్ళు తిరిగి పడిపోవడంతో బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, నీరసం కారణంగా ఆవిడని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.